హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సెప్టెంబర్ 12 డీమన్ స్లేయర్ మూవీ మన ఇండియాలో రిలీజ్ అవుతుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మూవీ తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ సోనీ పిక్చర్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నారు. సో చాలా బాగా డబ్ చేశారు. అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి మీరంతా వెళ్ళి సపోర్ట్ చేస్తారు అనే అనుకుంటున్నాను. అండ్ మూవీ రిలీజ్ అయ్యే ముందు మన ఛానల్లో కొన్ని డీమన్ స్లేయర్ గురించి కొన్ని డీప్ డిస్కషన్స్ చేద్దాం. మూవీ రిలీజ్ అయ్యే వరకు డీమన్ స్లేయర్ రిలేటెడ్ ఏమైనా మంచి కంటెంట్ ఉంటే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో డీమన్ స్లేయర్ యొక్క వన్ ఆఫ్ ద కూలెస్ట్ క్యారెక్టర్స్ అంటే మనందరికీ గుర్తొచ్చేది డెఫినెట్ గా హాషిరాసే. అయితే ఈ రోజు కొంచెం యూనిక్ గా ఉన్న హాషిరాస్ అందరినీ ర్యాంక్ చేస్తాను. టోటల్ గా 9 హాషిరాస్ ఉన్నారు. వాళ్ళలో వీకెస్ట్ నుంచి స్ట్రాంగెస్ట్ కి ర్యాంక్ చేస్తాను. అండ్ మీ వీకెస్ట్ టు స్ట్రాంగెస్ట్ లిస్ట్ కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ హాషిరా ఎవరో కూడా కామెంట్ చేయండి. ముందు రాబోయే ఆర్క్స్ లో అంటే ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ అండ్ దాని తర్వాత ఆర్క్ కానీ వీటిల్లో హాషిరాస్ చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మన టాంజిరో కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాడు అనుకోండి. బట్ ప్రెసెంట్ మనం జస్ట్ హాషిరాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడదాం. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్. నెంబర్ 9 షినోబు కోచో, ఇన్సెక్ట్ హాషిరా. పాయిజన్ క్రాఫ్టింగ్ లో ఎక్స్పర్ట్. హాషిరా అనే టైటిల్ వచ్చింది అంటేనే చాలా స్ట్రాంగ్ అనమాట. అయితే ఉన్న హాషిరాస్ అందరిలో షినోబు కొంచెం వీక్. షినోబు యొక్క ఇన్సెక్ట్ బ్రీతింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈవెన్ తన ఇన్సెక్ట్ బ్రీతింగ్ స్టైల్ ఫార్మ్స్ తో డీమన్స్ ని పాయిజనస్ గా మార్చగలదు కూడా. యాక్చువల్లీ షినోబుకి ఫిజికల్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ తన పవర్స్ మీద తనకి ఫుల్ కమాండ్ అయితే ఉంటుంది. అంటే తన పవర్స్ గురించి తనకి ఫుల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. హాషిరాస్ అంతా కూడా నిచరిన్ స్వాట్స్ అనే స్పెషల్ స్వాట్స్ ని యూజ్ చేయగలరు. దాని గురించి నేను మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేశాను అనమాట. మన ఛానల్ అది వన్ ఆఫ్ ద వరల్డ్ వీడియో. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది చూస్తే మీకు ఈ నిచరిన్ స్వాట్స్ మీద ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఆ నిచరిన్ స్వాట్స్ ని యాక్టివేట్ చేయగలిగే స్ట్రెంత్ షినోబు దగ్గర అయితే ప్రాపర్ గా ఉండదు. బట్ ఆ స్వాట్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈవెన్ తన స్వాట్ ని కూడా యాక్టివేట్ చేయగలదు, అది ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ లో. సో అసలు తన పవర్ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ ని చూడాల్సి ఉంది. అండ్ మాంగాలో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెంబర్ 8 టెంగెన్ ఉజుయ్. కొంతమంది టెంజన్ అంటారు, కొంతమంది టెంగెన్ అంటారు. నాకైతే కొంచెం టెంగెనే బెటర్ అనిపిస్తుంది. దీని ఒక సౌండ్ హాషిరా, వన్ ఆఫ్ ద బ్యాడాస్ హాషిరా అని చెప్పొచ్చు. అప్పర్ మూన్ కి ఎక్స్ట్రాడినరీ ఫైట్ ఇచ్చాడనమాట. యానిమేలో ఇప్పటి వరకు చూపించిన క్యారెక్టర్స్ లో టెంగెన్ యొక్క బ్రీతింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ తన బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా అలాగే యూనిక్ గా ఉంటాయి. తన బ్రీతింగ్ కొంచెం థండర్ బ్రీతింగ్ కి సిమిలర్ గా ఉంటుంది. సౌండ్స్ అండ్ రిథమ్స్ ద్వారా టెంగెన్ అపోనెంట్ అటాక్ ని ప్రిడిక్ట్ చేయగలడు. అట్ ద సేమ్ టైం తన డబుల్ స్పాట్స్ ని యూజ్ చేసి సానిక్ బూమ్స్ అనే కొన్ని అటాక్స్ ని కూడా క్రియేట్ చేస్తాడు. అండ్ ఎన్నో సెంచరీస్ నుంచి ఎవరు కూడా అప్పర్ మూన్స్ ని డిఫీట్ చేయలేదు. అలాంటిది టెంగెన్, టాంజిరో, జెనిట్సు అండ్ ఇనోసుకే హెల్ప్తో అప్పర్ మూన్ 6 అయిన గ్యోటారోని డిఫీట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత రిటైర్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే అప్పర్ మూన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి. అలాంటి ఒక అప్పర్ మూన్ని ఎన్నో సెంచరీస్గా ఎవరు ఓడించలేకపోయారు. బట్ ఎట్ ద ఎండ్ టెంజన్ అయితే ఓడించాడు. నెంబర్ 7 క్యోజిరో రెంగోకు, ఫ్లేమ్ హాషిరా. ముగెన్ ట్రైన్ ఆర్క్లో జరిగిన సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆల్మోస్ట్ అందరూ ఏడ్ చేశారు. టోటల్ యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద సాడెస్ట్ సీన్ గా నిలిచిపోయింది. అండ్ రెంగోకుకి తర్వాత మామూలు ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు. ఆ మూమెంట్ లో ఇన్నోసెన్స్ కోసం తనని సాక్రిఫైస్ చేసుకుంటాడు. అండ్ చనిపోయే ముందు తన ఫ్లేమ్ బ్రీతింగ్స్ ని చాలా ఎక్స్ట్రాడనరీగా చూపిస్తారు. అండ్ రెంగోకు బ్యాక్ స్టోరీతో డెత్ సీన్ ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడ్ చేయాల్సిందే. ఈవెన్ ఇప్పుడు అలాంటి సీన్స్ ని చూసినా ఖచ్చితంగా బాధేస్తుంది. అండ్ రెంగోకు దగ్గర మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ తను బతికుంటే డీమన్ స్లేయర్ మార్క్ ని అన్లాక్ చేసి ఉంటే మేబీ ఈ లిస్ట్ లో తను నెంబర్ 2 లో ఉండేవాడేమో. ఎందుకంటే తను అంత స్ట్రాంగ్ హాషిరా. బట్ అన్ఫార్చునేట్లీ రెంగోకు చనిపోతాడు. నెంబర్ 6 మిట్సూరి కాన్రోజీ, లవ్ హాషిరా. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డీమన్స్లో ఒకరైన అప్పర్ ర్యాంక్ 4తో ఫైట్ చేస్తుంది. ఈవెన్ టాంజిరో అండ్ మిగతా వాళ్ళు హెల్ప్తో డిఫీట్ చేస్తుంది. మిట్సూరికి ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ తనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆ ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకొని అట్ ద సేమ్ టైం లవ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా చాలా పవర్ని అన్లీష్ చేస్తుంది. మనం ఆల్రెడీ అప్పర్ మూన్ 4 హంటెంగుతో ఫైట్ చేసేటప్పుడు చూసాం. తన లవ్ బ్రీతింగ్ ఫ్లేమ్ బ్రీతింగ్ నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క బ్రీతింగ్ కూడా ఏదో ఒక బ్రీతింగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవే, ఒక్క సన్ బ్రీతింగ్ తప్ప. అయితే ఫ్లేమ్ బ్రీతింగ్ అన్నప్పుడు రెంగోకుయే గుర్తొస్తాడు. ట్విస్ట్ ఏంటంటే మిట్సురుకి రెంగోకు కొన్ని రోజులు మెంటర్ గా కూడా ఉన్నాడు. అది మనకి యానిమేలో అండ్ మాంగాలో అఫీషియల్ గా అయితే చూపించలేదు. ఇది ఒక ఆఫ్ స్కిన్ మ్యాటర్. మిట్సూరి డీమన్ స్లేయర్ మార్క్ ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత రెంగోకుని ఫిజికల్ స్ట్రెంత్ లో మాత్రం సర్పాస్ అయితే చేస్తుంది. నాట్ టోటల్లీ, ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ లో మాత్రమే. ఒకవేళ రెంగోకు బతుకుంటే తను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా మారేవాడు. నెంబర్ 5 ఓబనాయ్, సర్పెంట్ హాషిరా. ఓబనాయ్ గురించి యానిమేలో ఇప్పటి వరకు పెద్దగా చూపించలేదు. బట్ తన లుక్ ద్వారానే మనం అంతా అర్థం చేసుకోవచ్చు తను చాలా స్ట్రాంగ్ హాషిరా అని. తనని మాస్టర్ స్ట్రాటజిస్ట్ కూడా అంటారు. ఓబనాయ్ నిచరిన్ స్వాట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఒక కర్వ్ లాగా సర్పెంట్ స్టైల్లో ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ లో మనకి క్లియర్ గా చూపిస్తారు. అండ్ తన యొక్క ఫుల్ పొటెన్షియల్ ని కూడా ఫ్యూచర్ ఆర్క్స్ లో ఖచ్చితంగా చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెంబర్ 4 మ్యూచిరో టోకిటో, మిస్ట్ హాషిరా.
వన్ అండ్ ఓన్లీ హాషిరా టు డిఫీట్ అప్పర్ మూన్ ఇన్ ప్రెజెంట్ ఎరా. మ్యూచిరో వేరే హాషిరాస్ తీసుకున్నంత ఎఫెక్టివ్ కాకుండా చాలా స్టైలిష్గా అప్పర్ మూన్ని డిఫీట్ చేసేస్తాడు. అలాగే తనకి ఆ మూమెంట్లో డీమన్ స్లేయర్ మార్క్ అన్లాక్ అవ్వడం వల్ల చాలా బాగా యూజ్ అయింది. అప్పర్ మూన్ 5 గ్యోకోని తనొక్కడే డిఫీట్ చేసేస్తాడు సోలోగా. మ్యూచిరోకి చాలా టాలెంట్ ఉంది అండ్ స్పోర్ట్స్మెన్షిప్ని మాస్టర్ కూడా చేశాడు. అలాగే మిస్ బ్రీతింగ్ని కూడా మాస్టర్ చేశాడు. తన బ్యాక్ స్టోరీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రతిసారి కూడా తన బ్యాక్ స్టోరీ వల్లే తనకి ఆ పవర్ అనేది లభిస్తూ ఉంటుంది. అసలు అదే నిజం చెప్పాలంటే. అండ్ తను వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ హాషిరా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అప్పర్ మూన్ని సోలోగా డిఫీట్ చేయడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెంబర్ 3 గ్యూ టోమియోకా వాటర్ హాషిరా. యాక్చువల్లీ గ్యూని ఒక సర్టెన్ పాయింట్ వరకు కూడా తన బ్యాక్ స్టోరీయే ఆపుతుంది. యాక్చువల్లీ గ్యూ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హాషిరా, కానీ తనకి ఆ హాషిరా పవర్ వర్త్ కాదు అని అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ హాషిరా టైటిల్ తనకి వర్త్ కాదు అని అనుకుంటూ ఉంటాడు. బట్ రియాలిటీకి వస్తే హాషిరా అనే టైటిల్కి గ్యూ ఒక పర్ఫెక్ట్ పర్సన్. తన వాటర్ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ రాబోయే ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్లో గ్యూ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాడు. తనకి అకాజాకి అండ్ టాంజిరోకి జరిగే ఫైట్లో కూడా తను చాలా వైటల్ రోల్ని ప్లే చేస్తాడు. అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాడు. అండ్ తన పవర్స్ని కూడా అలాగే రియలైజ్ అయ్యి చాలా పవర్ఫుల్ అటాక్స్ని యూజ్ చేస్తాడు. అండ్ నన్ను అడిగితే గ్యూ వన్ ఆఫ్ ద కూలెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ హాషిరా. నెంబర్ 2 సనేమి షినోజుగావా విండ్ హాషిరా. వన్ ఆఫ్ ద అగ్రెసివ్ టైప్ హాషిరా. తన అటాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ తన బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఇన్ఫినిటీ క్యాజిల్లో అప్పర్ మూన్స్ని డిఫీట్ చేయడానికి చాలా బాగా యూజ్ అయ్యాయి. అండ్ సనేమికి బ్రూటల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. తన నిత్సిరిన్ స్వాట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ తనది ముందే విండ్ బ్రీతింగ్ కాబట్టి తన యొక్క నిత్సిరిన్ స్వాట్ అనేది గాడ్ స్పీడ్లో ఉంటుంది. మనం ఆల్రెడీ తన యొక్క పవర్స్ని హాషిరా ట్రైనింగ్ ఆర్క్లో అయితే అబ్జర్వ్ చేసాం. బట్ దానికి మించి అయితే ఇన్ఫినిటీ క్యాజువల్ ఆర్క్లో ఉంటుంది. మనోడు దాంట్లో దుమ్ము లేపుతాడు. నెంబర్ 1 గ్యోమే హిమజిమా స్టోన్ హాషిరా. ప్రెసెంట్ ఉన్న హాషిరాస్లో ఎల్డెస్ట్ అండ్ అలాగే స్ట్రాంగెస్ట్ హాషిరా అంటే గ్యోమే హిమజిమానే. గ్యోమే ఫిజికల్ స్ట్రెంత్ అసలు టోటల్లీ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న హాషిరాస్తో అన్మ్యాచబుల్గా ఉంటుంది. అండ్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్ ఫినాలేలో ముజాన్తో ఫైట్ చేయడం కూడా మనం అందరం చూసాం. స్టోన్ బ్రీతింగ్ని కూడా మాస్టర్ చేశాడు. నెక్స్ట్ రాబోయే ఇన్ఫినిటీ క్యాజువల్ ఆర్క్లో కుక్కు షైబో కూడా ఇలా అంటాడు. కుక్కు షైబో అంటే అప్పర్ ర్యాంక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డీమన్ ఆఫ్టర్ ముజాన్. తను ఇలా అంటాడు, చాలా సెంచరీస్ తర్వాత వన్ ఆఫ్ ద టఫెస్ట్ అపోనెంట్తో ఫైట్ చేస్తున్నాను అని. అంటే దానికి అర్థం గ్యోమే ఎంత స్ట్రాంగ్గా ఊహించుకోవాలి. అండ్ గ్యోమేకి అంత ఫిజికల్ స్ట్రెంత్ అసలు ఎలా వచ్చిందో ఆల్రెడీ మనం హాషిరా ట్రైనింగ్ ఆర్క్లో చూసాము. అండ్ తను ఐస్తో చూడలేకపోయినా బ్లైండ్ అయ్యి ఉండి కూడా స్ట్రాంగెస్ట్ హాషిరా అయ్యాడు అంటే, ఒకవేళ తనకి ఐస్ ఉండి ఉంటే జస్ట్ ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఈ వీడియోని కొంచెం యూనిక్ వేలో చేయడానికి ట్రై చేశాను అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుతుంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దానికన్నా ముందు ఏంటంటే, మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ రిలేటెడ్ డీమన్ స్లేయర్ గురించి అండ్ వేరే యానిమేస్ గురించి ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతిసారి రికమెండేషన్స్ కాదు, నేను చెప్పేది కంటెంట్ ఐడియాస్. ఇప్పుడు నేను ఎలా అయితే హాషిరాస్ని ర్యాంకింగ్ చేశానో అలాగే మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. అది ఓన్లీ డీమన్ స్లేయరే కాదు, వేరే యానిమేస్ అయినా పర్లేదు. ఆ వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.